పేలుడు పదార్థాలను ఉపయోగించి దీనికి సంబంధించి వాటన్నిటిని కూడా సపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు తురకపాలెం ప్రాంతం గ్రామానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ప్రధాన కారణం ఇదేగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో ఆ ప్రాంతం ఒకసారి చూస్తే కనుక అవంతా కూడా మీకు పేలుళ్ళు పదార్థాలు పెట్టి అదంతా కూడా బ్లాస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా దాదాపు కిలోమీటర్ల ఎత్తులోంచి ఈ గ్రామం మీద పడుతుంది. దానికి సంబంధించిన డస్ట్ అదంతా కూడా పూర్తిగా ఇక్కడ మీకు కనిపిస్తున్న కింద ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఈ కుంట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటి కుంటలు, ఈ నీటి కుంటల్లో పడటం, ఈ వాటర్ అంతా కూడా బోర్ల ద్వారాగా వాటర్ ట్యాంకులోకి ఎక్కించడం, అక్కడి నుంచి గ్రామానికి సప్లై చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా వాటర్ పొల్యూషనే ఇదంతా కూడా కారణం అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా తురకపాలెం గ్రామానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ప్రధాన కారణం వాటర్ పొల్యూషన్గా కూడా చెబుతున్నారు. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే గ్రామంలో కొంతకాలం నుంచి అంటే గడిచిన 2 నెలల్లోనే దాదాపు 20 మందికి పైగా మరణాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా కూడా తురకపాలెం గ్రామానికి సంబంధించినటువంటి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి కూడా బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి చిప్స్ కావచ్చు, అవన్నీ రాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేస్తారు. దానికి సంబంధించిన తయారీ మెటీరియల్ అంతా కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మిషన్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఈ కొండలు బద్దలు కొట్టేటప్పుడు అంటే బాంబు పదార్థాలు, పేలుళ్ళు పదార్థాలు పెట్టి ఇక్కడ బ్లాస్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి కాలుష్యం అంతా కూడా అటు వాతావరణ కాలుష్యంతో పాటు ఇదంతా కూడా దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిలో పడటం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అంతా కూడా పేరుకుపోవటం, దానికి సంబంధించి అదంతా కూడా దాని మీద తర్వాత తదుపరి చర్యలు తీసుకోకపోవటం, అన్నీ కూడా అలాగే వదిలేయటం ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారింది. గత దశాబ్దాల కాలం నుంచి కూడా ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మొత్తం మనం చూస్తే కనుక విజువల్స్లో ఈ ప్రాంతం అంతా, ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు ఈ కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా మొత్తం గ్రామం మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు, వైద్యాధికారులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటిలో ఈ దుమ్ము ధూళి పదార్థాలన్నీ పడటం, అవన్నీ కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లా మారటం, వాటర్లో నిలవ ఉండిపోవటం, అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి చర్యలు ఏమీ తీసుకోకపోవటం, రక్షణ చర్యలు ఏమి తీసుకోకపోవటం, దానికి సంబంధించినటువంటి నిర్వహణ సరిగ్గా లేకపోవటం, అవన్నీ కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఉంది, క్వారీ ప్రాంతాలు, కుంట ప్రాంతాలు ఉన్నాయి. కాలువల గతుల్లో అంటే కాలువల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్లు చేయటం, బోర్ల ద్వారా వచ్చిన వాటర్, కాలువ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్లు చేయటం, ఇక్కడి నుంచి అక్కడ మనకి కోతవేడుతంలో ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకుకి సప్లై చేస్తారు వాటర్ అంతా కూడా. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా ఈ వాటర్లో పొల్యూషన్ అవ్వటం, ఈ వాటర్ అంతా కూడా ట్యాంకులకు వెళ్ళడం, ట్యాంకుల నుంచి గ్రామానికి సప్లై చేయటం. అంటే ఏ విధంగా ఇదంతా కూడా జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా గ్రామస్తులు, ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాసులు వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మాకు కనీసం తాగునీటి అవసరాలు కూడా ఉండట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోర్లోంచి వచ్చే వాటర్ అంతా కూడా గుంటూరు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు, మాకు మాత్రం ఈ కలుషిత నీటిని మాకు వదిలేస్తున్నారు, అంతా కూడా ఇప్పుడు తాగి మేమంతా కూడా అనారోగ్యాలు పాలవుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటి కూడా కారణం కూడా అదేగా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు ఒకసారి, మొత్తం ప్రాంతం అంతా కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఈ కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి బ్లాస్టింగ్ అంతా కూడా ఆ దుమ్ము ధూళి అంతా కూడా మొత్తం వాటర్లో రావటం, అదంతా కూడా పొల్యూట్ అవ్వటం, దాని నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళటం, ప్రధానంగా ఆ నీటిని తాగి ఇప్పుడు అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా భయాందోళన వ్యక్తం ఒకవైపు మూఢనమ్మకాల భయంతో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరో కూడా అంటే గ్రామంలో ఎవరో కూడా మంచినీళ్లు తాగటానికి కూడా భయపడే పరిస్థితి ఇప్పుడు తురకపాలెంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వాటర్ కాలుష్యం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తురకపాలెం ప్రజలకు తాగడానికి చుక్కనీరు కూడా లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు వాటర్ ట్యాంక్ వెళ్ళేటువంటి వాటర్ అంతా కూడా ఈ పొల్యూటివ్ అయినటువంటి వాటర్ కాబట్టి ఎవరు కూడా కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఇష్టపడట్లేదు. ముఖ్యంగా అటు అధికారులు, వైద్యాధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, దీనికి సంబంధించి
వాటర్ పొల్యూషన్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దాని విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా గ్రామస్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏమాత్రం చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే మెడికల్ క్యాంప్కి రావాలని చెప్తున్నారు. ఇప్పటికైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం కారణం అయి ఉంటుంది అనేది అయితే ఇప్పటికీ అధికారులు చెప్పలేదు. దానికి సంబంధించి పూర్తి నివేదికలు కూడా రావాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న వైద్య బృందాలు వచ్చి ఇక్కడ పరిస్థితులను కూడా పరిశీలించి రక్త నమూనాలు సేకరించి వాటన్నిటి కూడా ల్యాబ్లకు పంపించారు. ల్యాబ్ల నుంచి దాదాపు 48 గంటల తర్వాత రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రధానంగా ఏం కారణం అయి ఉంటుంది అనే దాని మీద కూడా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అధికారులు అనుమానిస్తున్న కారణాల్లో ముఖ్యంగా ఈ క్వారీ గోతులకు సంబంధించి వచ్చేటువంటి కాలుష్యం ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ తురకపాలెం గ్రామానికి సంబంధించి క్వారీలకు సంబంధించినటువంటి ఈ గండాన్ని తప్పించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ప్రధాన కారణాలు ఇది కూడా ఒకటిగా చెప్తున్నారు. కాబట్టి దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామానికి సంబంధించిన ఎంట్రన్స్లో ఉన్నాను. మీరు ఒకసారి నా వెనక బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇది తురకపాలెం గ్రామానికి సంబంధించిన ఎంట్రన్స్ బోర్డు. గత కొన్ని రోజులుగా కూడా తురకపాలెం గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ జరుగుతున్న అసహజ మరణాలే. కొన్ని రోజుల నుంచి కూడా అంతు చెక్కని వ్యాధితో ఇక్కడ గ్రామస్తులు పెట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. అధికారులు ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ కూడా అసలు కారణాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు గ్రామంలో అడుగు పెట్టాలంటేనే గ్రామానికి ఏదో అరిష్టం జరిగిందంటూ కూడా బయట వ్యక్తులు గ్రామంలో అడుగు పెట్టడం కూడా మానేశారు. నిజంగా తురకపాలెం గ్రామస్తులు అంతు చెక్కని వ్యాధితోనే చనిపోతున్నారా, లేదా నిజంగా అందరూ భయపడుతున్నట్టు ఈ గ్రామానికి పట్టిన అరిష్టమే దీనికి కారణమా? తురకపాలెంలో ఏం జరుగుతుంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం తురకపాలెం గ్రామంలో ఏదైతే మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్న ఎస్సీ కాలనీ ఉందో ఆ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అంటే మాట్లాడి తెలుసుకుంది ఏ విధంగా ఈ పరిస్థితి మొదలైంది, అసలు ఏమనుకుంటున్నారు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గత కొన్ని రోజులు కూడా తురకపాలెం గ్రామాన్ని అంతు చిక్కని వ్యాధి వణికిస్తూ ఉంది. అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు, ఏమనుకుంటున్నారు, ఏ కారణాలతో ఇది జరిగి ఉండొచ్చు? అసలు అధికారులు అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవైపు ఇన్ఫెక్షన్లు అంటున్నారు, బ్యాక్టీరియా అంటున్నారు, మరోవైపు మూఢనమ్మకాలతో కూడా ఇక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. మనతో పాటు గ్రామస్తులను మాట్లాడదాం. సరే, ఏంటండి అసలు తురకపాలెంలో ఏం జరుగుతుంది? ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది? అంతకుముందు 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. టైఫాయిడ్ జ్వరం అని హాస్పిటల్ వెళ్ళటం, కొంతమంది ఏమో సరే జ్వరం తగ్గిందని చెప్పి మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ అది తిరగబెట్టిందని చెప్పి మళ్ళీ వెళ్ళటం, వెళ్ళి రావట్లా రోజు ఇన్స్పెక్షన్ అని, లేకపోతే అదే లోపల మామూలుగా ఈ గడ్లని, కిడ్నీ ఫెయిల్ అని, లివర్ ఫెయిల్ అని చెప్పి డాక్టర్లు వీళ్ళంతా ముందు అవుతున్నారని చెప్పి అట్లా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మరి స్టేట్మెంట్ రాస్తున్నారు. అయితే వాస్తవంగా అయితే చనిపోయిన వాళ్ళంతా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. ఏంటంటే మొన్న డాక్టర్ గారిని ఇట్లా సంగతి కదండి మరి ఇట్లా చనిపోతున్నారంటే వాళ్ళ పేర్లు చెప్పమన్నాడు. 2 పేర్లు చెప్తే వాళ్ళు ఏమన్నారు, హాస్పిటల్ స్టేట్మెంటు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అని, లివర్లు ఫెయిల్ అని, వాళ్ళకి ఇట్లా ఇన్స్పెక్షన్ వచ్చింది. మా వాడు ఒకడైతే ఊరికి పోత బండి మీద కింద పడ్డాడు. కింద పడ్డవాడు కొద్దిగా ఇక్కడ నరం చిట్లిందని చెప్పి కాలు దగ్గర హాస్పిటల్ చూసుకుని వచ్చాడు. వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్తే ఇక తిరిగి రాలా. అసలు కారణం లేదు. నైట్ చూశారు, తెల్లారి పొద్దున పంపిస్తామన్నారు. ఇన్స్పెక్షన్ వచ్చిందని చెప్పారు అన్నారు. చూసా మొత్తం క్లీన్ చేశారు, తెల్లారి పంపిస్తా ఉన్నారు. ఈ వాడు కూడా సరే నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పి ఉన్నవాళ్ళు పాండి అని చెప్పి వాళ్ళు పంపించాడు. వాళ్ళు చెప్పి వాళ్ళతో మాట్లాడపోకుండా చనిపోయాడు. అసలు ఏందని అంతుపట్టిన విషయం అయిపోయింది. కొంతమంది ఏమో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళేస్తేనే వాళ్ళేమో ఈ గ్రామ సరిహద్దులో రాళ్ళు వేశారు, అవి సరి చేపించుకోండి కొంతమంది ఏమో మీరు ఆ పోలేరమ్మ బుడ్రే కాడ నీళ్లు పోయిండని కొంతమంది చెప్తుంటే వీళ్ళేమో మేము మామూలుగా ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా, మేము అటు నీళ్ళు అటు పోతామంటే మరి మీరు సరి చేశారు, మంచి ఊరికి మంచి చేయాలని చేశారు, అదేదో పొరపాటు జరిగింది,
అదైతే చూసి చేయండి అంటే మీరు 10 మంది రండి మాట్లాడదాం అంటున్నారు. అలా పోతే వాళ్ళు ఏం లేదని చెబుతున్నారు అని చెప్పి అట్లా దాటేసుకొస్తా ఉన్నారు. నిన్న కూడా వెళ్ళి వచ్చారు. ఇక ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే మొత్తం టెస్టులు చేస్తున్నామండి, ఊరు మొత్తం తిరిగేసి సర్వే చేసి ప్రాబ్లం ఏందనేది రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత చెప్తాం అని చెప్పాను అన్నారు. అంటే ఇప్పుడు బొడ్రాయికి సంబంధించి దాని గురించి సమస్య అంటే ఒక రాయి ఒరిగిపోయింది అన్నారు, అది సరి చేశారండి. ఇప్పుడు ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? సరి చేయలే అది కూడా సరి చేయాల. అది కూడా వాళ్ళు మామూలుగా నైటు వాళ్ళు అనౌన్స్ చేయటం ఎట్లా చేశారంటే ఈ నైటు గ్రామ సరిహద్దుల్లో పొలిమేరలో రాళ్ళు వేస్తున్నాము, ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వర్షం పడుతుందని చెప్పి 9 గంటల లోపే వేసేసారు. అదొకటి, దానికి శాంతి జరపకుండా చేశారనేది మాకు డౌటు. అది వాళ్ళని అడిగితేనేమో మేము బాగానే చేసాం, వేసిన సిద్ధాంతం దగ్గరికి వెళ్ళారు, వాటిలో తప్పు లేదా ఈ బాగానే ఉండని చెప్పాను అంట అతను. ఇప్పుడు వేసిన అతను నేను తప్పు చేశాను అంటాడా, నేను కరెక్ట్గా ఏం చేశాను అంటాడు. తర్వాత వేరే వాళ్ళ దగ్గర పోతే మీరు ఆ రాళ్ళు సరి చేసుకోండి అని చెప్పిన ఒకళ్ళు ఈ ప్రార్థన పనులు